హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్. ఈ ఎపిసోడ్లో మీరు ఇవాళ చూడబోయేది 3 సినిమాల యొక్క రివ్యూలు అనమాట. ఆ 3 సినిమాలు కూడా స్పెషల్ ఏంటంటే ఉమెన్ సెంట్రిక్ గా ఉంటాయి, అంటే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలని మీరు చూడబోతున్నారు. దీంట్లో హారర్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. సో ఈ 3 సినిమాలు ఏంటంటే అండర్ ద స్కిన్, మెలిగ్నెంట్ అండ్ నో ఫిల్టర్. సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు మర్చిపోకుండా మీరు ఆల్ అయినటువంటి ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నేను పెట్టే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. అలాగే వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆ 3 సినిమాల్లో మొదటిదైనటువంటి మెలిగ్నెంట్ గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో హారరు, థ్రిల్లరు, యాక్షన్ 3 మిక్స్ అయినటువంటి సినిమా అనమాట. ఈ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మస్ట్ వాచ్ సినిమా అనమాట నేను చెప్తున్నాను. అది కాకపోతే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ థ్రిల్లరు, హారరు ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనమాట. సో దీన్ని మీరు చూడాలంటే నేను చివరిలో చెప్తాను ఎక్కడ చూడాలన్న విషయం. ఈ సినిమా స్టోరీ గురించి మనం చెప్పుకునే ముందు ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరో కాదండి, ది కాంజరింగ్ అనేటువంటి హారర్ సినిమాలను డైరెక్ట్ చేసినటువంటి జేమ్స్ వాన్ డైరెక్ట్ చేశాడు. ఈయన వర్క్లోకెల్లా బెస్ట్ మూవీ అనమాట ఇదనమాట. సో ఈయన చాలా భయపెట్టే సినిమాలు చాలా తీసాడు అనమాట. ఇది బెస్ట్ మూవీ అనమాట. ఇందులో హీరోయిన్ నటించిన ఆమె అనబెల్లా వ్యాలీస్ అనమాట. ఇది కూడా మీరు చాలా సినిమాలు చూసే ఉంటారు. ఇక ఈ సినిమాలోని ఆన్లైన్ స్టోరీ గురించి మనం చెప్పుకోవాలంటే కనుక ఆమె నిండు చూలాలు గర్భిణి అనమాట. 2 సంవత్సరాల నుంచి కూడా 3 సార్లు గర్భం దాల్చినా కూడా 3 సార్లు కూడా ఫెయిల్ అయిపోతుంది, పిల్లలు పుట్టలేదు. ఈసారైనా సరే ఆ పిల్లలు పుట్టాలని చెప్పేసి ఆమె ఎన్నో రకాలుగా కోరుకొని ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చేసరికి ఆమె భర్త వాడు చాలా టార్చర్ పెడతారు అనమాట. వాడు సెకండిస్ట్ అనమాట. ఏంటి ఈసారైనా కంటావా అని చెప్పేసి ఆమెని తిట్టి కొట్టి తోసేస్తాడు. గోడకి ఆనుకుని పడిపోతుంది, పడిపోతుంది అనమాట. నెక్స్ట్ కట్ చేస్తే వాడు కిందకి వెళ్ళి ఏదో ఓపెన్ చేస్తూ ఉంటే ఏదో తీద్దామని కిచెన్లోకి వెళ్తే ఆ ఒక నల్లని ఆకారం వచ్చేసి వాడిని వెంటపడి దారుణంగా చంపేస్తుంది. ఆ చంపడం ఏదైతే ఉందో ఆ చంపడం మొత్తం అంతా కూడా హీరోయిన్ కి విజువలైజ్ చేసి కళ్ళగా అంటుంటది అనమాట. ఉలిక్కిపడి లేచి చూసేసరికి తన పిల్లో దగ్గర ఆ బ్లడ్ పడి ఉంటుంది. ఇదేంటి రక్తం ఉంది ఏంటని కిందకు వచ్చి చూస్తే భర్త శవం కనిపించింది. ఆ షాక్తో ఉండిపోయింది అనమాట. సో ఈమె ఈ మర్డరే కాదు, ఎన్నో మర్డర్స్ జరుగుతుంటాయి సినిమా మొత్తం కూడా. ఆ మర్డర్స్ అన్ని కూడా ఆ విజువల్స్ అన్ని కూడా తన కళ్ళ కంటూ ఉంటుంది. రియల్ గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ అమ్మాయికి మాత్రమే ఆ కళగా ఎందుకు వస్తున్నాయి అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అనమాట. లాస్ట్ 40 మినిట్స్ మీరు చూడాలి. అసలు బిట్టపోయి చూస్తుంటారు అనమాట మొత్తం అంత సినిమా అంతా. అంతలా మనల్ని భయపెట్టుద్ది, మనం వండర్గా చూస్తూ ఉంటాం అనమాట. మిస్ అవ్వకుండా మీరు చూడండి. దీన్ని మీరు చూడాలంటే సో థియేటర్లో తెలిసి ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలీదు, ఎప్పుడైనా వస్తే కానీ థియేటర్లో చూస్తే మాత్రం గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో ఈ సినిమా మీరు ఎక్కడ చూడాలనుకుంటారు? యాపిల్ టీవీలో చూడొచ్చు, అలాగే ప్రైమ్ వీడియోలో చూడొచ్చు, అలాగే గూగుల్ మూవీస్లో కూడా చూడొచ్చు, కాకపోతే రెంట్కి చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో ఈ మధ్య తీసినట్టుగా ఉన్నారు. యాపిల్లో అయితే మాత్రం ఉంది, రెంట్కి డబ్బులు పెట్టుకొని చూడాలి. కానీ మస్ట్ వాచ్ సినిమా నేను చెప్తాను, వీలైతే మాత్రం చూడండి సినిమా. ఇక రెండో సినిమా స్కార్లెట్ జాన్సన్ నడిచినటువంటి అండర్ ద స్కిన్ అనే సినిమా అనమాట. ఈ సినిమా అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మీరు చాలా మంది చూసే ఉంటారు, కానీ కొంచెం డిస్టర్బింగ్ గా కూడా ఉంటుంది. అయితే ఇందులో నా ఫేవరెట్ హీరోయిన్ నటించిందండి స్కార్లెట్ జాన్సన్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది, ఈమె హైయెస్ట్ పేడ్ ఇన్ హాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోయిన్ అనమాట ఈమె. అంటే ఇప్పుడు హీరోయిన్ కాదనుకోండి, 40 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. సో నాకు ఈమె నటించిన సినిమాల్లో మంచి సినిమాలు, గొప్ప సినిమాలు అంటే తెలుసు కదా మీకు, అవెంజర్స్ లో బ్లాక్ విడో అనమాట. సో నాకు లూసీ సినిమా బాగా ఇష్టం ఈ అమ్మాయి నటించినట్లు. అలాగే మ్యారేజ్ స్టోరీ, అలాగే లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్, చాలా ఉన్నాయి ఈ అమ్మాయి సినిమాలు. సో నా ఫేవరెట్ హీరో అనమాట స్కార్లెట్ జాన్సన్ అనమాట. అమ్మాయి అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్లోకి ఆ లేని వైపు యాక్ట్ చేస్తుంటారు అనమాట. నాకు ఎందుకో బాగా ఇష్టం అనమాట ఈ అమ్మాయి. ఇక నటించిన అండర్ ద స్కిన్ సినిమా గురించి చెప్పుకోవాలంటే కానీ ఈ సినిమా 2013 రిలీజ్ అయింది. అండర్ రేటెడ్ సినిమా అనమాట ఇది. సో చాలా మంది ఈ సినిమా గురించి తెలిసే ఉంటుంది, కాకపోతే కొంచెం క్లాసికల్ గా ఉండేటువంటి సినిమా, మాస్ కైండ్ ఆఫ్ కాదు. సో కొంచెం స్లో
బర్న్ సినిమా అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే ఈ అమ్మాయి హీరోయిన్ ఒక వెహికల్ లో తిరుగుతుంటది, రోడ్డు మీద తిరుగుతూ అందులో మగవాళ్ళని, ఒంటరిగా ఉన్న మగవాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది, వాళ్ళని ట్రాప్ చేస్తుంది, మాటల్లో పెడుతుంది, ఒక విచిత్రమైన ప్లేస్ లోకి తీసుకెళ్తుంది, వాళ్ళని షెడ్యూస్ చేసి చంపేస్తుంది అన్నమాట. మర్మమైనటువంటి స్థితిలో చంపేస్తుంటది అనమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరు అలాగా తీసుకెళ్లిపోతుంది, చంపేస్తుంది. ఇందులో ఒక విచిత్రం ఏంటంటే ఆ తీసుకెళ్లిపోయేటువంటి ఆ మగవాళ్ళలో ఒంటరిగా ఉన్న వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఫ్యామిలీ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, సిస్టర్ కానీ, మదర్ కానీ ఎవరైనా ఉంటే కనుక, రిలేషన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని వదిలేస్తుంది అనమాట. ఇలాగా ఎవరూ లేని, తాడు బొంగరం లేని ఆ లోన్లీగా ఉన్నటువంటి పర్సన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని, సో ఇలా ఎందుకు చంపుతుంది, మీ ఎవరు ఏంటి అనేది కనుక తెలుసుకుంటే కనుక ఈమె ఒక ఏలియన్ భూమి మీదకి వచ్చి ఇలా ఒంటరిగా ఉన్నటువంటి మగవాళ్ళని ఎందుకు ఒక విచిత్రంగా వాళ్ళని ఒక ప్లేస్కి తీసుకెళ్లిపోయి ఎందుకు వాళ్ళ షెడ్యూల్ చేసి చంపుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ ఎండింగ్ ట్విస్ట్ మాత్రం మనకి బెత్తరపోతాం, మైండ్ బ్లాంక్ అయిపోద్ది అంటే నమ్మండి. సో మస్ట్ వాచ్ సినిమా, మీరు చూడొచ్చు ఇది. ఇక మూడో సినిమా నో ఫిల్టర్. ఇది 2022లో రిలీజ్ అయ్యి వచ్చిందనమాట ఈ సినిమాలో మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక అమ్మాయిలకి, ఈ రోజుల్లో అమ్మాయిలకి సెల్ఫీ తీసుకోకుండా ఎవరు ఉంటారు? అమ్మాయిలు ఏంటి, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ కూడా సెల్ఫీ తీసుకోకుండా ఎవరు ఉండరు. అలాంటిది ఒక టీన్ అమ్మాయికి సెల్ఫీ తీసుకోవాలని ఎందుకు ఉండదండి? ఆ సెల్ఫీలు ఏంటి, తను అందంగా ఉండాలి, తను మాత్రం గ్లామర్గా ఉండాలి అంటుంటుంది. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం నల్లగా ఉంటుంది, కొంచెం కలర్గా ఉండదు. సో తను ఎలాగైనా సరే అందంగా కనిపించాలి, తను చూసుకునేటువంటి ఆ సెల్ఫీల్లో అందంగా కనిపించాలి. ఆ సెల్ఫీ తీసుకొని ఆ ఫేస్బుక్ లోను, ఆ ఇన్స్టాలోను కూడా పోస్ట్ చేసి ఆ మంచి లైక్స్, అలాగే ఫాలోవర్స్ ని పట్టుకోవచ్చినటువంటి ఆ అమ్మాయి యొక్క కోరిక అనమాట. సో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది, అది ట్రై చేస్తుంది, ఇది ట్రై చేస్తుంది, ఎన్నెన్నో చూస్తుంటుంది. ఒక దగ్గర ఒక యాప్ దొరుకుద్ది ఆ అమ్మాయికి. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి ఆ అమ్మాయి ఆ సెల్ఫీలు తీసుకుంటుంది. ఆశ్చర్యం అన్నమాట. ఆ యాప్ లో నుంచి తీసుకున్నటువంటి ఫోటోలు మామూలుగా కాదు, రంభా తిలోత్తం మేనకల లెవెల్లో ఉంటుంది అనమాట. అసలు ఈమెగా అనిపించేలాగా ఆ ఫొటోస్ ఉంటాయి. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట. సో ఏముంది దాంట్లో ఏంటి అని చూస్తే అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ అందులో తీసుకున్న ఫోటోలు చూస్తే కనుక. కానీ తర్వాత తెలుస్తుంది ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ యాప్ వల్ల ఆ అమ్మాయి టోటల్గా ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ యాప్ వల్ల, ఆ ఫోటోలు అలా తీసుకోవటం వల్ల ఆ అమ్మాయి మొహం ఆ ఒరిజినల్ గా నల్లగా ఉన్న అమ్మాయి ఫేస్ కంటే కూడా దారుణంగా తయారైపోద్ది. ఆ మొహం ఆ నలుగురిలో చూపించుకోలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోద్ది. ఆ చివరికి అక్కడి నుంచి ఎలాగా ఎవరు వెనకాల ఉన్నారు, దీంతో ఆ అమ్మాయి దాంట్లో తప్పించుకుందా లేదా అని చెప్పేటువంటి ఇంట్రెస్టింగ్ గా చెప్పేటువంటి స్టోరీనే ఈ సినిమా అనమాట. సో అదండి ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ సినిమాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి పంపించండి. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.